నమస్కారం అండి. ఈరోజు నేను చేయబోయే సబ్జెక్ట్ ప్రజెంట్ గత 20 ఏళ్ళ నుంచి బాగా వేళ్ళూనిపోయినటువంటి యూజ్ అండ్ త్రో కల్చర్, అంటే వాడుకోవడం వదిలేయడం, డిస్పోజబుల్ కల్చర్ అనమాట. దానికి సంబంధించి నేను ఒక అసలు వీడియో చేసే ముందు ఒక 2 మినిట్స్ కొన్ని వస్తువులు చూపిస్తాను. నేను వాడిన వస్తువులు, దానికి నేను చేసే వీడియో కూడా ఇంటర్ కనెక్షన్ ఉంది. దయచేసి మీరు అది చూసిన తర్వాత మనం అసలు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను ఒక వీడియో చేయదలిచి ఈరోజు మొదటగా ఈ వస్తువులు మీకు చూపిస్తున్నాను. ఇది కొడక్ కెమెరా అండి. ఇది నేను 1985లో ఇంచుమించు 39 సంవత్సరాల క్రితం కొన్న కెమెరా. అలాగే ఇది 1987లో తాడేపల్లిగూడలో కొన్నప్పుడు వీసీఆర్ అండి ఇది. అలాగే ఈ ట్రాన్సిస్టర్ నాకు ఉద్యోగం వచ్చిన కొత్తలో 1985లో తాడేపల్లిగూడలో పోస్టింగ్ వచ్చినప్పుడు 250 రూపాయలు ఇచ్చి కొన్న ఫిలిప్స్ రేడియో, దాని కవరు. అదేవిధంగా ఈ సూట్ కేసు నాకు 1986లో అంటే 38 సంవత్సరాల క్రితం నా మ్యారేజ్ గిఫ్ట్గా నాకు తాడేపల్లిగూడలో నా ఫ్రెండ్ బోళ్ళ రమేష్ అని ఆయన నాకు ఇచ్చినటువంటి సూట్ కేస్ అండి. ఇవే కాకుండా నా దగ్గర 40 years బ్యాక్ ఇంకా అనేక జ్ఞాపకాలు ఉన్నాయి. మా ఫాదరు నాకు రాసిన లెటర్స్ 93లో ఇవన్నీ మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ నాకు పివిడి దుర్గప్రసాద్ కాకినాడ అని మా నాన్నగారు 93లో నాకు రాసినటువంటి లెటర్స్, 94 రాసినటువంటి లెటర్స్. ఆయన 25 రూపాయలు పంపించమని నాకు రాసిన లెటర్స్, మనీ ఆర్డర్ చేయమని. అదేవిధంగా ఆయన రాసిన ఉత్తరాలు, ఇంకా ఇలా అనేక ఉన్నాయి. ఈరోజు తీస్తున్నాను నేను. అదేవిధంగా ఇంకోటి చూపిస్తున్నాను మీకు. నేను పుట్టినప్పుడు మా ఫాదరు రాయించిన జాతీయ చక్రం అండి. ఇది నా డేట్ ఆఫ్ బర్త్. చూసారా? అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఎంచుకున్న సబ్జెక్ట్ డిస్పోజబుల్ కల్చర్, యూజ్ అండ్ త్రో కల్చర్. ఇప్పుడు వస్తున్నటువంటి ట్రెండ్లో భాగంగా గత 20 సంవత్సరాలుగా 25 సంవత్సరాలుగా మనం చూస్తున్నది డిస్పోజబుల్ కల్చర్, అంటే యూజ్ అండ్ త్రో, వాడుకోవడం వదిలేయడం. ఎక్కువగా గత 25 సంవత్సరాలుగా యువతరలో వచ్చినటువంటి మార్పు ఏంటంటే, ఏదైనా ఒక వస్తువు రాగానే దాన్ని సొంతం చేసుకోవడం, వాడుకోవడం. ఒక సంవత్సరం రావుగానే దాని స్థానంలో వేరే కొత్తది వస్తే దీన్ని మూలకిసిరేయడం. ఒక సెంటిమెంట్ అనేది, ఒక దానితో ఉన్నటువంటి మానసికమైన అనుబంధం అనేది ఎక్కడా కూడా ఇప్పుడు వ్యక్తులంటే అందరూ కాదు, మన జనరేషన్ వరకు చాలామందికి ఉంది. కానీ గత 25 సంవత్సరాలుగా అటువంటి సెంటిమెంట్స్ అనేవి కనిపించట్లా. అదే మన జనరేషన్ చూసుకుంటే పాత వస్తువులు కానీ, పెద్దవాళ్ళ నుంచి వచ్చినవి కానీ, లేదా ఏదైనా సరే మనం వాటితో ఒక మానసికమైనటువంటి ఒక అనుబంధాన్ని పెంచుకుని, మనం సాధ్యమైనంత మటుకు అవి పూర్తిగా పాడైపోయే వరకు కూడా వాటిని ఏదో విధంగా రిపేర్ చేసుకునో జాగ్రత్తగా వాడుకుని, కొత్త వాటిని తెచ్చుకునే బదులు మనం పాత వాటితోటే చేసేవాళ్ళం. ఇంకా అది ఎందుకు పనికిరాదు అన్నప్పుడు కూడా వాటిని బయట పాడేయకుండా జాగ్రత్తగా ఒక స్టోర్ రూమ్లో పెట్టుకోవడం అనేది మన జనరేషన్కి అలవాటైనటువంటి ఒక మంచి హ్యాబిట్. అది నేను మీకు ఇంతకుముందు ఒక వీడియో చూపించాను. అదే చిన్నది, ఈ వీడియోకి ముందు మీకు చిన్న వీడియో చూపించాను. ఏంటంటే, నేను వాడినటువంటి 86, 85లోనే మొట్టమొదటిగా కొన్న ట్రాన్సిస్టర్, 82లో మొట్టమొదటిగా కొన్నటువంటి కెమెరా, అలాగే 86లో నా వివాహం సమయంలో నా స్నేహితుడు నాకు ఇచ్చిన సూట్ కేసు మీకు చూపించా. ముందు ఈ వీడియోకి నేను మాట్లాడడానికి ముందే చూపించా.
అంటే వాటితో అవి ఎందుకు పనికిరావు ఇప్పుడు, ఉపయోగంలో లేవు. కానీ 40 సంవత్సరాల క్రితం సుమారు మనకి సర్వీస్ అందించినటువంటి ఆ వస్తువులను చూస్తే అదొక విధమైనటువంటి భావోద్వేగం. అలాగే మా ఫాదరు రాసినటువంటి తన స్వహస్తాలతో రాసిన 2 లెటర్స్, అలాగే మా ఫాదర్ స్వహస్తాలతో రాసిన జాతక చక్రం సంబంధించినటువంటి చిన్న పేపరు లామినేషన్ చేయించి అది కూడా నేను వీడియోలో మీకు చూపించాను, మీరు చూశారు. ఎప్పుడైనా మనం ఒంటరిగా కూర్చున్నప్పుడు ఈ ఆలోచనలు గత 40 సంవత్సరాల క్రితానికో, 30 సంవత్సరాల క్రితానికో, 50 సంవత్సరాల క్రితానికో మనం ఆ వస్తువుల్ని మనం దగ్గర పెట్టుకుని మనం మన గతంలోకి వెళ్ళినప్పుడు ఆ వచ్చేటువంటి ఆ ఉద్వేగం, ఆ హ్యాపీనెస్ వేరు. కానీ ఇప్పటి జనరేషన్ మనం కూడా అందులో భాగం అయిపోయాం అనుకోండి. భోజనాలకు వెళ్తున్నాం, డిస్పోజబుల్ గ్లాసెస్ వాడుతున్నాం, తాగేసేయడం, పడేయడం. ప్లేట్లు డిస్పోజబుల్ ప్లేట్స్, టిఫిన్ ప్లేట్లు కానీ లేకపోతే ఏదన్నా కానీ. అలాగే సెల్ ఫోన్లు 2 ఏళ్ళు వాడుతున్నాం, వాటిని పడేస్తున్నాం, ఏమైపోతుందో తెలియట్లేదు. అలాగే ప్రతి వెహికల్స్, గతంలో వెహికల్ కొంటే కనీసం 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు అలా దాన్నే రిపేర్ చేసుకుంటూ మనం వాడుకునే వాళ్ళం. ఇప్పుడు జనరేషన్ ఎవ్రీ 3 ఇయర్స్ 4 వెహికల్ వాడేయడం, దాన్ని మూల దోసేయడం, లేకపోతే అమ్మేయడం, వెంటనే డిస్పోజ్ చేసేయడం. దాన్ని ఇంకా ఎదురుగుడా ఉంచుకునేటువంటి ఒక ఇది లేదు, ఆ హ్యాబిట్ కానీ దాంతో ఆ సెంటిమెంట్ లేదు. అదే మైండ్ సెట్ మనుషుల పట్ల కూడా వచ్చేసింది. యూజ్ అండ్ త్రో. గత 25 సంవత్సరాలుగా ఈ మనుషులు కూడా వాడేసుకోవడం, వాడి అవసరం తీరిపోయింది, ఇంకా మనకి వాడితో పని ఏం లేదు అని కానీ వదిలేయడం. ఇంకా వాడి మొహం కూడా చూడం మనం. అయిపోయింది ఆ పర్పస్కి ఒకటితో మనం స్నేహం చేసాం, లేకపోతే వాడితో కొంచెం బంధుత్వం నేర్పాం, అయిపోయింది. వాడి అవసరంగా మనకి లేదు అన్నప్పుడు వదిలేయడం, డిస్పోజ్. అలాగే తల్లిదండ్రుల విషయాల్లో ఎక్కువ మంది పిల్లలు, 70% పిల్లలు, ఆడగలదు మగ కాదు ఎవరైనా సరే, తల్లిదండ్రులు సంపాదించినంతకాలం, వాళ్ళు చదువు చెప్పించినంతకాలం, అలాగే వాళ్ళు వీళ్ళకి ఉపయోగపడినంతకాలం శుభ్రంగా వాడుకోవడం, తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాల్లో తోసేయడం, వృద్ధాశ్రమంలో పాడేయడం, లేకపోతే వదిలేయడమే. అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ విషయం, నేను ఉండేది కాకినాడలో కాబట్టి కాకినాడని ఒకప్పుడు పెన్షనర్స్ ప్యారడైజ్ అనేవారు. అంటే ఇక్కడంతా కూడా రిటైర్ అయిపోయిన తర్వాత పెన్షనర్స్ ఎక్కువ మంది ఉండి, ఉద్యోగస్తులు వాళ్ళు ఇక్కడ సెటిల్ అయిపోయారు. పీస్ఫుల్గా ఉండేది కాకినాడ, సెటిల్ అయిపోయి ఇక్కడే ఉండేవారు. అలాంటి పెన్షనర్స్ ప్యారడైజ్ ఈరోజు కాకినాడ ఎక్కువ శాతం మీరు ఏ ఇల్లు చూసినా, ఒక 5 ఇళ్ళు మీరు సర్వే చేస్తే ఒక 3 ఇళ్లలో వృద్ధులే, 70 సంవత్సరాలు దాటినటువంటి, 65 సంవత్సరాలు, 75 సంవత్సరాలు దాటినటువంటి ముసలాళ్ళు కనిపిస్తూ ఉంటారు ఎక్కువ. అంటే కాకినాడలో చాలా ప్లేసెస్, రామారావుపేట అని, గాంధీనగర్ అని, విద్యుత్ నగర్ అని, అలాగే మొత్తం అంతా కూడా ఏంటంటే వీళ్ళు వయసులో ఉన్నంతకాలం, ఉద్యోగాలు చేసినంతకాలం, ఓపిక ఉన్నంతకాలం నానా చెప్పులో పడి, బ్యాంకుల్లో అప్పులు చేసి, పిల్లల చదువుల కోసం నానాయాతల్లో పడి, వాళ్ళ కోరికలు చంపుకుని, వాళ్ళ సరదాలు చంపుకుని, వీళ్ళని ఉన్నత చదువుల కోసం అప్పులు చేసి మరి చదివించి, వాళ్ళు మంచి పొజిషన్లోకి వస్తే చూడొచ్చు, వృద్ధాప్యంలో మనల్ని ఆదుకుంటారు, చూస్తారు అన్న ఒక ఉద్దేశంతో, ఒక కోరికతో వాళ్ళు చదివించడం, ఎక్కువ మంది విదేశాలకు వెళ్ళిపోవడం పిల్లలందరూ కూడా. దాంతో ఇక్కడ వీళ్ళు ఒంటరి పోరాటం. కనీసం 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకు కూడా పిల్లలకి రావడానికి ఖాళీ ఉండట్లేదు, తీరుబడి ఉంటలా. తల్లిదండ్రులు ఎలా ఉన్నారు ఏంటి అన్నది పట్టించుకోవడానికి కూడా వాళ్ళకి సమయం కుదరట్లా. అంటే అయిపోయింది, వీళ్ళంతా యూజ్ అండ్ త్రో. వీళ్ళు ఇంకా వీళ్ళ వల్ల పిల్లలకి ఉపయోగం ఏం లేదు. మాట్లాడితే అంటారు మేము అమెరికాలో ఉండి ఏం చేయగలం, కెనడాలో ఉండి ఏం చేయగలం, జపాన్లో ఉండి ఏం చేయగలం, జర్మనీలో ఉండి ఏం చేయగలం.
వీళ్ళు తల్లిదండ్రులు పిల్లల దగ్గరికి వెడదాము అంటే అనేక ప్రాబ్లమ్స్, వీసా ప్రాబ్లమ్స్, విదేశాలు వాళ్ళ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్, ఇక్కడ నా అన్న వాళ్ళందరినీ కూడా వదిలేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండలేని పరిస్థితి. అలాగని దీనికి సొల్యూషన్ ఏముంది అంటే, గతంలో 25 ఏళ్ల క్రితం మన జనరేషను చేసినటువంటి ఒక ఆలోచన విధానంలోనే తప్పు, పిల్లల్ని పెంచే విధానంలోనే తప్పు. వాళ్ళకి మనం ఒక వస్తువులతోటి లేదా తను చదువుకున్నటువంటి బాల్య స్మృతులతోటి, తమ బంధువులతోటి ఉన్నటువంటి సెంటిమెంట్స్ పెరిగేలా మనం వాళ్ళకి చెప్పలేకపోయాం. మనం 8th క్లాస్ నుంచి కూడా వాళ్ళని హాస్టల్లో పడేయడం, ఇంటర్మీడియట్లో ఎక్కడో హైదరాబాద్లోనో, విజయవాడలోనో, గుంటూరులోనో ఏదో పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజెస్లో పడేయడం, చదివించడం. తర్వాత బీటెక్ల పేరుతోటి పెద్ద పెద్ద సిటీస్లో విశాఖపట్నం, హైదరాబాదు లేదా చెన్నై చదివించడం. అది అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంకేముంది, 13వ ఏట నుంచి తల్లిదండ్రులతో అటాచ్మెంట్ అనేది ఎప్పుడైతే పోయిందో, సంవత్సరానికి 1 నెల, నెల 15 రోజులు, 2 నెలలు తల్లిదండ్రులతో ఉంటారు. గెస్ట్లాగే ఉండేవారు అప్పటి నుంచి కూడా. మరి గెస్ట్లే వాళ్ళు, గెస్ట్లా ఉండడం, 2 నెలలు 3 నెలలు పేరెంట్స్తో ఉండడం, మళ్ళీ చదువు రీత్యా వెళ్ళిపోవడం. వాళ్ళ తప్పేం కాదు, వాళ్ళకి అది అలవాటు అయిపోయింది పిల్లలకి తల్లిదండ్రులతో విడిగా ఉండడం అనేది. ఇప్పుడు వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యాక కూడా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. పెళ్ళిళ్ళు అయ్యాక కూడా తను చదువుకున్నప్పుడు నుంచి తల్లిదండ్రులతో విడిపోయి ఎలాగైతే సపరేట్ లైఫ్ లీడ్ చేశారో ఇప్పుడు అంతే. పెద్ద వాళ్ళకేమీ పెద్ద తేడా ఉండదు. ఎటొచ్చి గత 20-25 సంవత్సరాలుగా ఇలాంటి ఆలోచనలు, తప్పుడు నిర్ణయాలు తీసుకుని పిల్లలని ఎక్కడో పెట్టి మనం చదివించి, అంటే అందులో తల్లిదండ్రులు తప్పని కూడా నేనేమి చెప్పట్లేదు, కానీ మళ్ళీ ఫీల్ అవుతారు కొంతమంది, అది తప్పు చెప్పట్లేదు. కానీ మనం వాళ్ళు అక్కడ చదివినప్పటికి కూడా మనం ఆ రిలేషన్స్, ఆ సెంటిమెంట్స్ యొక్క విలువని మనం వాళ్ళకి చెప్పలేకపోయాం. అది నేను ముఖ్యంగా చెప్పేది. డిస్పోజబుల్ కల్చర్ అంటే పిల్లలు వదిలేయండి, ఇంకా స్నేహితులు, మన ఫ్రెండ్స్, లేకపోతే మన చుట్టాలు, బంధువులు కూడా ఇంచుమించు అనడానికి కూడా కరెక్ట్ కాదు, 70-75% అలాగే తయారైపోయారు. యూజ్ అండ్ త్రో కల్చర్, వాడుకోవడం, వదిలేయడం. దీనికి సొల్యూషన్ ఏంటంటే, ఇప్పుడు నేను చేసే వీడియోల్లో మీకు ఏంటంటే జరిగే విషయం చెప్తాను, కానీ సొల్యూషన్ అనేది అది మనం చెప్పలేం. సొల్యూషన్ దీనికి ఏం చేయాలనేది అది ఎవరికో వాళ్ళు ఆలోచించుకుని మనలో మార్చుకుని, పిల్లల పెంపకాల్లో కానీ మన ఇదిలో కానీ మనం మార్చుకుంటే తప్ప దీనికి సొల్యూషన్ కనిపించదు. ఇప్పటికీ నేను ముందు మీకు పెట్టిన వీడియోలో చూశారు కదా, ట్రాన్సిస్టర్ 250 రూపాయలకి నేను 85లో ఉద్యోగం వచ్చినప్పుడు మొట్టమొదట నేను కొన్నటువంటి ఒక వస్తువు. నా ఇంటి అది 250 రూపాయలు ఉండేది. నేను తాడేపల్లిగూడలో ఇచ్చేవాడిని రెంట్. ట్రాన్సిస్టర్ వాల్యూ 250 రూపాయలు. ఆ ఒక ట్రాన్సిస్టర్ కొనడానికి ఇంటి అద్దె సమానంగా పే చేయాల్సి వచ్చింది. కానీ 40 ఏళ్ళుగా నేను దాన్ని జాగ్రత్తగా ఉంచుకున్న మొట్టమొదటి ఇన్వెస్ట్మెంట్ కాబట్టి. ఆ ఫీలింగ్ అనేది మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా మనం పెంచితే బాగుండేది. ఎప్పటికైనా మించిపోయింది లేదు. ఇప్పుడు 35-40 సంవత్సరాల్లో ఉన్నటువంటి వివాహం పిల్లలు ఉన్న తల్లిదండ్రులు అందరూ కూడా పిల్లలు ఏదైనా అడిగినప్పుడు, ఒక వస్తువు కొన్నప్పుడు, వాళ్ళ కోసం ఒక బొమ్మ కొన్నప్పుడు, లేకపోతే ఒక పుస్తకం కొన్నప్పుడు దాన్ని మ్యాక్సిమం దాంతో ఎక్కువ టైం స్పెండ్ చేసేలాగా, దాని విలువ తెలిసేలాగా, వస్తువుల విలువ తెలిసేలాగా వాళ్ళకి కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ అంటే మాటల్లో మనం వాళ్ళతో మాట్లాడుతూ, వస్తువు పాడైపోయినా దాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలమ్మా, అలాగే రిలేషన్స్ అలాగే ఉంటాయి, అందుకని ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే, ఇప్పుడు 35 సంవత్సరాల వయసు నుంచి గల యువతరు ఎవరైతే ఉన్నారో, లేకపోతే 40 సంవత్సరాలు పిల్లలు, 7వ తరగతి 6వ తరగతి చదువుతున్నటువంటి వయసు గల పిల్లలు ఎవరికైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే. మీరు మీ పిల్లలకి
చిన్నప్పటి నుంచి అంటే టీనేజ్ అంటారు 13 నుంచి 19 వరకు. ఈ టీనేజ్లో మీరు ఏదైతే అనుబంధాలు ఆప్యాయతల గురించి మీరు పిల్లలకి నేర్పుతారో అవే భవిష్యత్తులో వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళు మీ పట్ల ప్రదర్శిస్తారు. అంచేత వాళ్ళతో మీరు ప్రవర్తించే తీరు మీరు మీ చేతుల్లోనే మీ తెలివితేటల మీద ఆధారపడి ఉంది. ఏదైనా ఒక వస్తువు కానీ లేకపోతే ఒక వేరే ఇది కానీ మీరు వాళ్ళకి కొన్నప్పుడు వాటి విలువ చెప్పండి, దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో చెప్పండి. అలాగే బంధువులు కానీ రిలేటివ్స్ కానీ ఓ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు చాలామంది ఏమైపోయిందంటే పిల్లల చదువుల పేర్లతోటి పిల్లల్ని తీసుకెళ్లకుండా నేను గత వీడియోలు చెప్పినట్టు మొక్కుబడిగా వెళ్ళడం, 2 గంటలు ఉండడం, ఆ ఫంక్షన్లో వచ్చేయడం. మీరే అలాగే చేసినప్పుడు పిల్లలకి ఆ అలవాట్లు ఎలా అవుతాయి? పిల్లల్ని తీసుకెళ్ళండి. ఒకరోజు స్కూల్ మారినంత మాత్రాన లేదా ఒకరోజు కాలేజీ మానేసినంత మాత్రాన కొంపలే మునిగిపోవు. చుట్టాల ఇళ్ళకి బంధువుల ఇళ్ళకి వెళ్తూ ఉండండి. కనీసం లోకల్లో మీ కొలీగ్స్ ఆఫీస్ కొలీగ్స్ ఇళ్ళకి వెళ్ళండి, పిల్లల్ని తీసుకెళ్ళండి. వాళ్ళకి ఏంటంటే అప్పుడు ఈ వస్తువులతోటి టైం గడిపే బదులు మనుషులతో టైం గడపడం అనేది వాళ్ళకి అలవాటు అవుతుంది. లేకపోతే భవిష్యత్తులో ఎప్పటికీ మనం చూస్తున్నాం, భవిష్యత్తులో మీరు చాలా దారుణమైనటువంటి పరిస్థితులు మీరు ఎదుర్కొంటారు. ఇప్పటికీ వీడియో ఎండింగ్లో ఒక విషయం చెప్పాలి నేను మీకు. అంటే రియల్గా జరిగింది. 2 days బ్యాక్ మా దగ్గర బంధువులు ఆకస్మికంగా ఒక ఆయన యాక్సిడెంట్గా చనిపోవడం జరిగింది, రోడ్ యాక్సిడెంట్లో. ఆ యాక్సిడెంట్లో చనిపోయిన అతని భార్య తాలూకు బంధువులు అందరూ కూడా అదే ఊళ్ళో ఉన్నారు. సేమ్ అదే ఊళ్ళో భార్య తాలూకు సిస్టర్స్ బ్రదర్ వాళ్ళందరూ కూడా. యాక్సిడెంట్ అయింది, డెడ్ బాడీ దహన కార్యక్రమాలు అయిపోయి సాయంత్రం అంతే. మళ్ళీ ఎక్కడ వాళ్ళు అక్కడ ఒకే ఊళ్ళో ఉన్నా సరే తన ఓన్ సిస్టర్ హస్బెండ్ మరణం అయినా సరే కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు సాయంత్రానికి, ఎవళ్ళు లేరు. అదేవిధంగా కాకినాడలోనే ఒక వృద్ధ దంపతులు ఉన్నారు దగ్గరలో మాకు. ఆయన ఇప్పుడు 84 years వయసు, రిటైర్ అయ్యి 20 ఏళ్ళు అయింది. మన ఇందాక వీడియోలో నేను ఏం చెప్పానంటే ఎక్కడ విదేశాల్లో ఉన్న పిల్లలు చూడట్లేదు, వాళ్ళు రావడానికి ఖాళీ ఉండట్లేదు అని చెప్పడం జరిగింది. ఊళ్ళోనే ఉండే 2 కొడుకులు పెళ్ళిళ్ళు ఇప్పుడు వాళ్ళకు కూడా ఆ కొడుకులకు కూడా 22 ఏళ్ళు 23 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చిన కొడుకులు ఉన్నారు, పెళ్ళైపోయిన కొడుకు కూతుళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏనాడు కూడా కాకినాడలో ఉండి ఈ తల్లిదండ్రుల్ని పట్టించుకున్న పాపం పోలేదు. మరి మేము పలకరించడం జరిగింది వెళ్ళి మా సంఘం తరఫుని. ఇదంతా మరి ఎక్కడొస్తుంది లోపం అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. అందరూ ఇలా అయిపోయారని చెప్పి ఎవరికి వాళ్ళు అందరిని ఎదుటివాడిని నిందించే బదులు నువ్వు వరకు నీ యాటిట్యూడ్ ఎలా ఉంది, నువ్వు ఎంతమందితో కలిసిమెలిసి ఉంటున్నావు, నువ్వు ఎంతమందిని పలకరిస్తున్నావు, నువ్వు ఎంతమంది ఇళ్ళకి వెళ్తున్నావు అన్నది మనం అందరూ కూడా ఎవరికి వాళ్ళు ఆలోచించుకుని ఈ రిలేషన్స్ మనం ఎప్పుడైతే మెయింటైన్ చేయడం మొదలెట్టామో పెద్దవాళ్ళుగా ఆటోమేటిక్గా మన పిల్లలు కూడా అది ఫాలో అవుతారు. కాబట్టి ఇంతకంటే డీప్గా ఈ సబ్జెక్ట్ మీద నేను చెప్పలేను. ఇంకా 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 మనిషి అనేవాడు ఇంకా ఒంటరి అయిపోతాడు భవిష్యత్తులో. అన్నిటికంటే దారుణమైన పరిస్థితి ఏంటంటే డబ్బు లేకపోవడం, అలాగే ఆరోగ్య సమస్యలు గంట. ఈ ఒంటరితనం అనేది మటుకు మనిషిని భవిష్యత్తులో బాగా వేధించేస్తుంది. అంచేత దీన్ని అవాయిడ్ చేయడం కోసం మీ పిల్లలకి ఎప్పటి నుంచి మీరందరూ కూడా ఈ డిస్పోజబుల్ కల్చరు, యూజ్ అండ్ త్రో కల్చరు నుంచి బయటపడేలాగా వాళ్ళని మీరు ఎలా గైడ్ చేస్తారో, ఎలా ట్రైనింగ్ ఇస్తారో అదంతా మీ చేతుల్లోనే ఉంది. ఈ వీడియో బాగా లెంగ్తీగా చెప్పచ్చు, కానీ నా వీడియోలు 25 నిమిషాలు దాటిపోతున్నాయని చెప్పేసి ఒక మన ఫ్రెండ్స్ 2-3 సజెషన్స్ చెప్పడం దీన్ని మ్యాక్సిమం కుదిస్తున్నాను. ఇంకా చెప్పాల్సిన పాయింట్స్ ఉన్నాయి.
కానీ ఇప్పటివరకు నేను చెప్పింది మీకు అందరికీ నచ్చిందని చెప్పేసి నేను ఆశిస్తూ నా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేసి అలాగే నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. బాయ్.